మనం జెడ్పీటీసీ సభ్యులు మిత్రులు మనోహర్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్టీ మండల కార్యదర్శి శ్రీ సురేంద్రన్న గారికి, పార్టీ మాజీ మండలాధ్యక్షులు బైర్ మల్లేశం గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సుధాకర్ అన్న గారికి, అదేవిధంగా గౌరవ సర్పంచుల ఈరోజు కేంద్రమైన చేస్తామని చెప్పి ఎన్ని చెప్పాలో అని చెప్పారు. అదేమో భూగుడితోనేమో పాల ప్యాకెట్ మీద కూడా జిఎస్టీ చేశారు. ఈ కాంగ్రెస్ నాయకులేమో మేము వస్తే లీటర్కి 5 రూపాయలు వేస్తామని చెప్పి పెట్టారు. అంటే ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 10వ పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ అయితే 25,000, పీజీ అయితే 1,00,000, పిహెచ్డీ అయితే 5 లక్షలు. ఇక వాళ్ళకి నోటికి వచ్చినట్టు వాగ్దానాలు చేసినవన్నీ మనకు 5,000. అట్లనే ఎకరానికి మన ఎన్నడూ పైసలు వసూలు చేసి తప్ప రూపాయి ఇయ్యాలి కాంగ్రెస్ వాళ్ళు. కానీ మనం ఇచ్చుడు మొదలు పెట్టాక 15,000 ఇస్తా ఉన్నారు. ఇప్పటికైతే దిక్కుదివారం లేదు. ఇద్దరు కావచ్చు కదా 6 నెలలు అయితే గడుపుతుంది మొత్తానికి. రేపు ఎంపీ ఎలక్షన్లు బయటపడాలని వస్తున్నాయి. 2 ఎలక్షన్లు అటు ఇటు అయితే గడుపుతున్నారు. రుణమాఫీ 9 తారీఖు నాడు పక్కా తీసుకోరు. 2 లక్షలు తీసుకోరు. 20 రోజులు దాటిపోయింది. 2 లక్షలు కాదు కదా, ఆ 1,00,000 కొద్దిగా మిగిలిన అవే ఇస్తలేదు. ఇక కళ్యాణ లక్ష్మి అయితే ఇప్పుడే మా అక్క చెల్లెలకు 1,00,000 రూపాయలు చెక్కులు ఇచ్చినాం. వాళ్ళు ఇంట్లో తులం బంగారం పెడతామన్నారు. ఇంకా నయం వీళ్ళని కూడా లగ్గాలు చేసుకోకూడదు, మేము వచ్చినట్టు చేసుకోమని చెప్పలేదు. ఇట్లా ఇవి కానీ 412 వాగ్దానాలు చేశారు. అలా ఇప్పుడు 6 ఇస్తా ఉన్నారు. 2 మొదలు పెట్టారు. ఉచిత బస్సు ఒకటి, ఆరోగ్యశ్రీ పథకం. ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షల కంటే ఎక్కువ 7 అవసరం పడదు. 10 అవసరం పడే పెద్ద పెద్ద విమానాలకు మనం కూడా ఇదివరకే మీకు తెలవాలి. కిడ్నీ మార్పిడి, ఊపిరితిత్తుల మార్పిడికి మనం 13-14 లక్షలు కూడా ఇచ్చినాం. కాబట్టి ఇప్పటికీ మొదలుపెట్టింది ఏమీ కూడా లేదు. ఇవాళకి రాయింది అంటున్నారు. మనోరెడ్డి అన్న చెప్పినట్టు బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా అడగలేదంటే ఇంతలిచ్చే ఆలోచన లేదు. కానీ అదే మనం 200కి 2,000 చేసినాడు. ఒకసారి అడిగి చేసినామంటే 200కి 1,000 చేసినాడు. 1000కి 2,000 చేస్తే మనం ఇవన్నీ ఏం అడగలేదు. బాధాప్తా చేసినాం. మీరందరూ రైతు బంధు 8,000 ఇచ్చినాం. కానీ 10,000 చేసినామంటే ఏం అడగలేదు. బాధాప్తా ఏం చేసినాం. వచ్చేసరి 12,000 చేస్తామన్నాం. మెల్లమెల్లగా 16,000 తీసుకుపోతామన్నాం. మనం ఏం చెప్పినాం? 2,000 వచ్చే పెన్షన్లన్నీ పెంచుకుంటూ 5,000 చేస్తామని చెప్పినాం. కానీ వాళ్ళు 2,500 అందరూ ఆడవాళ్ళకి ఇస్తామన్నారు. అందరు మహిళలకు. మరి ఎవరు అకౌంట్ నెంబర్ కూడా తీసుకుంటలేరు. మా ఆడబిడ్డలు ఆలోచించాలి. బట్టి ఉచిత బస్సు అనగానే సంబరపడద్దు. ఎప్పుడో నెల 2 నెలల కోసం ఎక్కే బస్సు కాదు. ప్రతి నెల 25,000 మీకు ఇవ్వాలి. వీళ్ళందరూ కూడా ఫామ్లు నింపుకొని అడగకుండా దాంట్లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ రాయింది, అడగకుండా కింద రాయింది. మరి అట్లా లేట్ కాకుండా ఉంటుంది. లేకపోతే మళ్ళీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేవని చెప్పి మళ్ళీ 2 నెలలు ఆపుతారు. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం చెప్తుంది. మరి ఇవన్నీ ఒక్కరితో అయితే మరి నిరంతరం పనిచేసిన మా నాయకులకు, యువతకు మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకు ఏనాడు ఏ కష్టం వచ్చినా, ఏదున్నా సుఖాలలో కూడా నేను అండకుండా, ఏ మంచి చెడున్నా కానీ అందుబాటులో ఉంటాం. నేను ఇదివరకు చెప్పినా ఇప్పుడు చెప్పినా నాకు వేరే పని లేదు. ఇందులో ఒక బిడ్డ పెళ్ళైపోయింది. మనవల్ల సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చినా ఖచ్చితంగా ఇంకా 15 ఏళ్ళు మీ వెంటనే ఉంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు కష్టపడుతున్నావు? అధికారిని అడగాలి. నువ్వు ఎందుకు బెదిరిస్తున్నావు? బరాబర్ అడగాలి. నిన్న ఒక ఉదాహరణ జరిగింది. జైత్యాలు మనోళ్ళందరూ బెంచ్లు వేసుకుని ఒక చెట్ల కింద కూర్చుంటారు, లైట్ పెడతారు, మంచిగా సాఫ్ చేయించారు. ఆడ ఈయన అడిగిన మనోళ్ళు కూర్చుంటే అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి సెకండ్ ఇచ్చి పోగలట. కానీ అధికారం రాగానే కొమ్ములు వచ్చినాయి. కళ్ళు ఎగరేసుకొని వీళ్ళు కూర్చోవద్దు అని చెప్పి పోలీసు వాళ్ళకు వాడు. పోలీసు వాళ్ళు మీరు అక్కడ కూర్చోవద్దు. మరి ఎందుకు కూర్చోవద్దా అంటే మీరు ఆయన కూర్చున్న వరకు మహిళలకి మేము పోరాడాల, మా పోరాడ మిత్రుల్లో ఉన్నాం, మేము కౌన్సిలర్లో ఉన్నాం.
వాళ్ళందరూ మా అక్కయ్య లెక్క అన్నదమ్ముల లెక్క. మరి వాళ్ళు చెప్తే మమ్మల్ని ఈ గవర్నెన్స్ పెట్టుకురా బిడ్డ మీరు గవర్నెన్స్ అని ఎందుకు పోవాలని వీళ్ళు పరిస్థితి. నేను ఫోన్ చెప్పి సార్ మీరు అర్థం చేసుకోండి సార్, ఏంటంటే కొందరు కాంగ్రెస్ నాయకులకు మనోహర రోడ్డు మీద కూర్చొని నడుస్తారు. గది కూడా పోలీసుల ద్వారా నిన్న రాత్రి జరిగిన సంఘటన. కానీ అట్టి ఇచ్చిపెట్టలేదు. అప్పటికప్పుడు నేను చెప్పగానే పక్కవాడి కౌన్సిలర్ సమ్మిల శ్రీనివాస్ వాళ్ళు వీళ్ళు ఆధార్ నేను కూడా పోతుంటే నేను ఒక నిమిషం ఆగి ఇదేందా నేను చూడలే ఈ తాగింది మరి ఏమన్నా నిజంగా ఇబ్బందులు ఏమోతే ఏం లేదు. చెట్ల కింద మంచిగా చెట్టు బెంచీలు వేసి ముందర లైట్లు పెట్టారు. ఇంకా వేరే వాళ్ళు కూడా కూర్చునేటట్టు ఎవరైనా కూర్చునేటట్టు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కుర్చీలంటే కలర్ గులాబీ వేసే వరకు మనసు పడతలేదు. అంటే ఈ ఇబ్బంది పెట్టడం చాలా చేశారు. నిలబడుతుంది ఇవాళ కూడా చూశారు. కళ్యాణ లక్ష్మి దగ్గర ఫ్లెక్సీ తీసేయించారు. నేను ఆడబిడ్డలకు ఎప్పుడు చేరిస్తా మీకు ఎరికే కదా, నన్ను ఓట్లోకి ఇచ్చామా? నేను గెలిచిన తెలంగాణ 5 ఏళ్ళకే ఇస్తాను. 5 ఏళ్ళకే ఆ చీరలు ఇస్తే పెట్టి అందుకే చెప్పి చెల్లెలు నేను రాదు నేను ఇచ్చేది చేసుకోవాలని చెప్పాను. గిట్రా గిట్ సార్ గిట్ సైడ్ తీసుకొని ఆనే ఉంటుంది. ఇప్పటిది